నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు యూజర్ RG1UX5U అని అడుగుతున్నారండి. హాయ్ సార్, స్కిన్ టోన్ కి వైట్ అవ్వటానికి టాబ్లెట్స్ ఏమైనా చెప్తారా సార్? లేజర్స్ అలాంటివి ఏమైనా చేయించుకుంటే ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది సార్ అని అడుగుతున్నారండి. చాలా మంచి ప్రశ్న అండి. ఇలాంటి వైట్ టోన్ రావాలి అని అంటే మనకి కుదరదండి. మనకి బ్రౌన్ టోన్ అనేది బెటర్ టోన్ గా మారటానికని మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ వైటనింగ్ ట్రీట్మెంట్స్ ఏంటి, అసలు వీటికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటాం, ఏ విధంగా టాబ్లెట్స్ అవసరం పడతాయి, ఏ విధంగా మనం లేజర్స్ చేయాలి అనే దాని గురించి వివరించడానికని నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి వైటనింగ్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి అని చాలా మంది చెప్తూ ఉంటారండి. మీరు యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా ఒక క్రీమ్ పెట్టుకోండి తెల్లగా మారిపోతారు, ఇలా గ్రీన్ మాస్క్ ఒకటి పెడతారు తీయంగానే ఇలా తెల్లగా అయిపోతారు అని చాలా మంది ఎఫెక్ట్స్ తోటి చూపిస్తూ ఉంటారండి. అలా మీకు ఇమీడియట్గా పాసిబుల్గా కాదండి. అలా అవుతూ ఉంటే అసలు ఎంతో మంది అవి యూజ్ చేసుకొని ఎంతో తెల్లగా మారిపోతూ ఉంటారనమాట. అసలుకి వైటనింగ్ ట్రీట్మెంట్స్ అనేటివి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. నిజాలు వైటనింగ్ ట్రీట్మెంట్స్ అనే దానికంటే మనకు ఉన్న టోన్కి బెటర్గా కావటానికని మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి తప్పకుండా ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మనకి గ్లూటథైన్, వైటమిన్ సి అనేటివి చాలా మంచి మెడిసిన్స్ అండి. గ్లూటథైన్, వైటమిన్ సి అనేది మనకి మెడికేషన్స్ రూపంలో ఏదైతే చేస్తున్నామో ఈ మెడిసిన్స్ అనేటివి ఖచ్చితంగా వాడుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. కానీ దానితో పాటు లేజర్స్ కూడా మనం వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ అనేది వేసుకుంటూ దానితో పాటు మనము లేజర్స్ అనేవి చేసుకుంటూ ఉంటే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. లేజర్సే కావండి, పీల్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. మీకు మైక్రో నీడ్లింగ్ సీరం థెరపీస్ అనేటివి కూడా ఉంటాయండి. వీటితోటి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. అయితే గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్సే కాకుండా సన్ స్క్రీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి మనకి టోన్ ఇంప్రూవ్మెంట్ కావడానికి. సన్ స్క్రీన్స్ అనేటివి మనకి మంచిగా ట్రీట్మెంట్ చేసుకుంటూ మనం సన్ స్క్రీన్స్ అనేది వాడుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. కేవలం గ్లూటథైన్, వైటమిన్ సి తీసుకుంటాను అని అంటే అది నెక్స్ట్ డేకి డ్యామేజ్ అయ్యే స్కిన్ని ప్రిపేర్ అవుతుంది, కానీ ఉన్న డ్యామేజ్ని మాత్రం తగ్గించడానికని ప్రయత్నం చేయదండి. అంటే ఇక్కడ మనకి పిగ్మెంటేషన్లో గ్లూటథైన్, సన్ స్క్రీన్ ఏంటి ఇంపార్టెన్స్ అనేది నేను చెప్తానండి. సన్ స్క్రీన్ అనేది స్కిన్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఒక మంచి కవచం లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఒక మంచి డిఫెన్స్, సన్కి ఎక్స్పోజర్ అవ్వటానికి డిఫెన్సివ్గా మనకు అదొక మంచి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట. ఆ షీల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే ఆ చర్మం పైన లేయర్ ఫామ్ అయ్యి సన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుందండి. అప్పుడు పిగ్మెంటేషన్ ఉన్నది ఇంకెక్కువ కాకుండా ఉండటానికి సన్ స్క్రీన్ అనేది బాగా కాపాడుతూ ఉంటుంది. సో ఈ సన్ స్క్రీన్ అనేది బాగా కాపాడుతున్నప్పుడు చర్మంలో ఉన్న నలుపుని అంతా మెల్లగా కరిగించడానికని మనం లేజర్స్ చేస్తాం. లేజర్స్ ఎలా చేస్తాం? లేజర్స్ ఒక చర్మ కణాల్లోంచి లోపలికి వెళ్ళి అక్కడ నలుపుని అంతా కరిగిస్తూ పోతూ ఉంటుంది అన్నమాట. ఈ గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ అనేటివి లోపల నుంచి బాగా వచ్చేసి వాటిని కరిగించిన దాన్ని మెల్లగా నెమ్మదిగా తీసుకుని వెళ్ళిపోతాయి. నా పాత వీడియోస్లో చెప్పాను కదండి, డికా యూ మెలనిన్ అని అంటాను కదండి, ఆక్సిడైజ్ ఫార్మ్ ఆఫ్ మెలనిన్ అని. ఈ ఆక్సిడైజ్ ఫార్మ్ ఆఫ్ మెలనిన్ అనేది దాన్ని అక్కడి నుంచి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటే చర్మంలో అక్కడ ఉన్నదంతా మెల్లగా కరిగిపోతూ ఉంటే నెమ్మదిగా బెటర్ థెరపీస్ అనేటివి అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ థెరపీస్ అనేటివి ఏంటంటే చర్మంలో ఉన్నదానికి నలుపునని కరిగించడానికని మీ టోన్ ఇంప్రూవ్మెంట్ అనేదానికి బాగా పనిచేస్తుంది అనమాట. ఈ టోన్ ఇంప్రూవ్మెంట్ చేసేదానికి చర్మానికి మీకు మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావడానికని ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇదండి విషయం. చర్మంలో మీకు వైటనింగ్ అనే దానికి కాకుండా బ్రౌన్ టోన్ని మనకి లైటర్ టోన్కి చేయటానికని బెనిఫిట్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇదే కాకుండా నైట్ టైం సీరమ్స్, మంచి మాయిశ్చరైజర్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సీరమ్స్లో మీకు మంచి గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, అలానే పైపరెడిన్, కర్క్యూమిన్ క్రీమ్స్, అలానే మెలనోసైటిక్ యాక్టివిటీని తగ్గించే టైరోస్టాట్, అలానే బీటోస్టాట్, బీటా వైట్, ఇలాంటి ఇతరత్ర మెడికేషన్స్ అన్నీ ఉంటాయండి. తప్పకుండా వాటిని మంచిగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవచ్చండి. ఈ ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ సాధించుకోవాలనంటే తప్పకుండా మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా అనలైజ్ చేసి చర్మంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేయాలి, ఎన్ని చేయాలి అనే దాని గురించి నేను మీకు డిస్కస్ చేయగలుగుతానండి. అలానే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయండి. ఆ ఇంజెక్షన్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్ ఎలా చేస్తారు అనంటే వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఖచ్చితంగా మనం వచ్చి ఇక్కడ ఇంజెక్షన్స్ చేసుకుంటుంటే బెటర్గా ఉంటుంది.
ఈ ఇంజెక్షన్స్ చేయటం వల్ల అసలు ఏంటి బెనిఫిట్ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ ఇంజెక్షన్స్ చేసినప్పుడు చర్మం లోపలికి మనకి ఇది ఎలా వెళ్తుంది, అసలు సేఫా అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ గ్లూటథైన్ ఇంజెక్షన్స్ అనేవి చేస్తున్నప్పుడు మన చర్మం లోపలికి ఈజీగా వెళ్తుందండి గ్లూటథైన్. ఎందుకనంటే టాబ్లెట్ తీసుకున్నప్పుడు అది అరిగించి లివర్ బయోమెటబాలిజంని కదిలించి దాని తర్వాత దాటి దాని నుంచి ముందుకు పోవాలంటే ఇబ్బంది పడతాం. అది అంతగా రాదు కూడా. అందుకోసమనే ఇంజెక్షన్ చేస్తే ఏమవుతుందనంటే డైరెక్ట్ బయో అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉండటం వల్ల మీకు చర్మంలో ఉన్న నలుపుని కరిగించడానికని ఎక్కువగా ప్రయత్నం చేస్తుందండి. టాబ్లెట్స్ని వాడుతూ ఉన్నప్పుడు ఒక విధంగా రిజల్ట్ వస్తుందండి. ఇంజెక్షన్స్ చేస్తున్నప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి వేరే విధమైన ఇంజెక్షన్స్ ఉంటాయండి. వారానికి ఒకసారి కాకుండా 2 వారాలకు ఒకసారి అయినా కానీ మనం చేయొచ్చు అనమాట. ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం అవన్నీ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేస్తూ మనకి మంచి రిజల్ట్స్ సాధించుకోవటానికని అన్ని వివరాలు తెలుసుకోవాలనంటే మీరు మా దగ్గరకు వస్తేనే తెలుస్తుందండి. అలానే మీకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో నచ్చిందని ఆశిస్తున్నానండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మీకు వెంట్రుకలకి సంబంధించింది అలానే చర్మానికి సంబంధించింది ఉందంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నా వీలు చూసుకొని చేస్తానండి. అలానే మంచి వీడియోని మీరు షేర్ చేసి నా అవేర్నెస్ క్యాంపెయిన్లో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నమస్తే.